పచ్చి కొబ్బరితోటి గుమగుమలాడే కమ్మనైన ఒక రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ వరకు మిరియాలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి 2 పొంగులు వచ్చిన తర్వాత వేరొక ప్యాన్ లో పోపు వేసుకొని పోపుని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చారు అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసేయండి.